ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామాన్ని అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 9 నుంచి 11 వరకు చదువుకుంది. రాత్రివేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకుము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు. ఈ పట్టణములో నాకు బహు జనమున్నందున పౌలుతో చెప్పగా, అతడు వారి మధ్య దేవుని వాక్యమును బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించెను. ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు దేవుని సహవాసములో ఎంతగానో దైవజనులుగా ఎదుగుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ వాక్యము బలపరచాలి అని ఆశపడుతున్నాను. ఏమిటంటే, రాత్రివేళ దర్శనమందు ప్రభు, నీవు భయపడక మాట్లాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతోమంది దైవజనులు లేదా పాస్టర్లు వీళ్ళందరూ కూడా ప్రార్థన చేసే ముందు లేదా ఏదైనా వాక్యమును వివరించే ముందు దేవునికి మోకరించి ప్రార్థన చేసి మొర్ర పెట్టుకుంటూ ఉంటారు. అప్పుడు వచ్చే దర్శనమందు నీవు భయపడక మాట్లాడండి. ఓ దైవజనులారా లేదా ఓ పాస్టర్లారా, మీరందరూ కూడా భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకు. ఎవరు మౌనముగా ఉండద్దండి. మీ వెనకాల దేవుడు ధైర్యము కలిగిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. అదే మాట్లాడుతున్నాడు చూడండి. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవ్వడునూ రాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని విషయమై మీరు అభ్యంతరపడవద్దు. ఎవరు? మన దైవజనులు నడిపించే సంఘములు దైవజనులను పోలి మనం ఏ విధంగా అయితే యేసు ప్రభు వారిని పోలి నడుచుకుంటామో, అంటే మన దైవజనులు ఎవరిని యేసు ప్రభు వారిని పోలి నడుచుకుంటారో అదే విధముగా మీరు మిమ్మల్ని చూచి మీ సంఘం వారు కూడా మిమ్మల్ని చూచి నడుచుకుంటారు. అయితే రాత్రివేళ దర్శనము ప్రభు, నీకు భయపడకము, మౌనముగా ఉండకము, భయపడక మాట్లాడమంటున్నాడు. మీరు మాట్లాడండి. దేవుడు మీకు ఆ స్వరాన్ని ఇచ్చాడు, ఆ శక్తిని ఇచ్చాడు, ఆ బలమునిచ్చాడు. నువ్వెందుకు దాన్ని వృధా చేసుకుంటున్నావు? ఒక్కసారి ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు మాట్లాడాలి. నువ్వు మాట్లాడితే దేవుడు నీకు దర్శనం ఇస్తాడు, దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నీకు రక్షణగా ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఇంకా మాట్లాడుతున్నాడు. నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాలేడు. నీకు హాని చేద్దామని తలంచేలోపే దేవుడు ఆ హానిని ఏం చేస్తాడండి? అక్కడికే తీసివేస్తాడు. ఈ పట్టణములో నాకు బహుగా జనం ఉన్నది. పౌలుతో చెప్పాడు. పౌలు గారితో ఈ మాటలు ప్రభువు మాట్లాడుతున్నాడు. ఓ పౌలా, నీవు వెళ్ళు, ఈ పట్టణములో నాకు బహుగా జనము ఉన్నారు. ఎంతమంది ఉన్నారట? ఇంక లెక్కలేనంతమంది జనం ఉన్నారు. అంతమందికి కూడా నువ్వేం చేయమంటున్నాడు? భయపడక మాట్లాడుము, మౌనముగా అస్సలు ఉండదు. నువ్వు మౌనముగా ఉంటే ప్రజలు నీ మాట వినరేమో. నువ్వు మౌనంగా ఉండకుండా దేవుడు చెప్పిన మాటలను, దేవుడు చెప్పిన వాక్యాన్ని వివరిస్తూ ముందుకు వెళ్తే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటే, నీ మీదకి నిన్ను హాని చేయడానికి ఎవడునూ రాలేడు. ఈ పట్టణంలో నాకు బహుగా జనమున్నారు, వారికి నీవు దేవుని వాక్యమును, అంటే నా వాక్యమును నీవు బోధించుము అని అన్నప్పుడు 1 సంవత్సరం 6 నెలల పాటు ఆ పట్టణంలో ఉండి వారందరికీ కూడా ఒక దైవజనుడిగా ఏర్పాటు చేసినటువంటి పౌలు గారు భయపడక దేవుని యందు నమ్మకము, యథార్థతలు, రక్షణను కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి వారికి ఏం చేశారటండి? వాక్యాన్ని బోధించారు. వినిన హృదయాలు ఎన్నో తెరవబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ ఒక పాస్టర్ అయి ఉంటే, నీ ఒక దేవుని వాగ్దానము నెరవేర్చుచు, దేవుని వాక్యాన్ని వివరించుచు, దేవుని పరిచర్య చేయాలని ఆశపడుతున్న బిడ్డవైతే జ్ఞాపకం చేసుకో. నువ్వు మౌనముగా ఉండద్దు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు భయపడక మాట్లాడుము, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ బ్రదర్ శామ్యూల్ తేజ్. ప్రైజ్ ద లార్డ్.